హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకోసం ఎర్నింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. దీంట్లో మీరు ఎలా కాదన్నా కొద్దో గొప్ప వర్క్ చేసినా కూడా మీకు 500 to 1000 రూపీస్ దాకా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగని మీరు ఏ వర్క్ చేయకుండా మీకు మనీ రావాలంటే అయితే రాదు ఫ్రెండ్స్. మినిమం వర్క్ అనేది ఉంటుంది అనమాట. కొద్దో గొప్ప ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మీరు ఏ యాప్లో కూడా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఆ ఎర్నింగ్ అప్లికేషన్ ఏంటనేది చెప్తాను. అందులో రిజిస్టర్ ఎలా కావాలి, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, నేను ఎంత ఎర్న్ చేశాను అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అప్లికేషన్ అయితే చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి, అది కూడా మీకు వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు కొత్త అప్డేట్స్ అయితే మనీ ఎర్నింగ్కి సంబంధించినవి అయితే ఇస్తుంటాను అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు జాయిన్ అవ్వడం వల్ల రెగ్యులర్గా మనీ ఎర్నింగ్ చేసే యాప్స్ ఏవైనా నేను అప్డేట్ ఇస్తే మీరు డైలీ వైజ్గా మీరు మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆలో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. అప్లికేషన్ పేరు వచ్చి ఫాస్ట్ విన్. సో ఇందులో అప్డేట్ వచ్చిందన్నాను కదా, అదేదో మీకు చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. 6 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అదే పాస్వర్డ్ని కింద కూడా కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇన్వైట్ కోడ్ అయితే ఉందన్నమాట. సో ఇన్వైట్ కోడ్ వచ్చి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేయండి. పైన ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ అయితే చేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. గాయస్ ముందే చెప్తున్నాము, ఇలాంటి అప్లికేషన్స్ అనేవి కొద్దిగా రిస్క్ అనమాట. మీకు రిస్క్ కాదనుకుంటేనే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ మల్టిపుల్ గేమ్స్ అయితే ఉంటాయి. సో గేమ్స్ అనేవి ప్లే చేసి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో అయితే కొత్త అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో క్లోజ్ మీద క్లిక్ చేసేయండి. సో ప్రెజెంట్ నా వాలెట్లో వచ్చి ఇక్కడ 23 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వాలెట్ అయితే ఉంటుంది. సో ఇంకో వాలెట్ ఎక్కడ ఉంటుందని చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిజిస్టర్ అయిన వెంటనే సైన్ అప్ బోనస్ అనేది రిసీవ్ చేసుకోవాలన్నమాట మాన్యువల్గా. తర్వాత ఈ వాలెట్లోకి అయితే క్రెడిట్ అవుద్ది అనమాట. సో అది ఎలాగనేది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక బ్యానర్ అయితే ఉంది కదా. సో ఆ బ్యానర్లో ఏంటంటే రిఫర్ ఎ ఫ్రెండ్ ఎర్న్ 500 బోనస్ అన్నాడు అనమాట. సో ఇది ఎలాగ వస్తుంది అనేది చెప్తాను మీకు లాస్ట్లో. ఇక్కడ చూడండి, మీకు సైన్ అప్ బోనస్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ రిసీవ్ చేసేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మీకైతే ఇక్కడ కలెక్ట్ అని ఉంటుంది అనమాట. కలెక్ట్ మీద క్లిక్ చేస్తే వీళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ కి అయితే రీడైరెక్ట్ చేసిద్ది అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి బ్యాక్ వచ్చారు అనుకోండి, బ్యాక్ వచ్చిన వెంటనే ఇక్కడైతే క్లైమ్డ్ అని వస్తుంది అనమాట. ఈ వాలెట్లో అయితే వచ్చేసి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే డైలీ మీరు ఇక్కడ చెకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మీకు డైలీ 1 రూపీ లాస్ట్లో 7th డేన ట్రెజర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లో మీకు కొంత అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు డైలీ అయితే మర్చిపోకుండా చెక్-ఇన్ అయితే చేయండి. మీరు చెక్-ఇన్ చేయాలంటే సో ఒక కండిషన్ అయితే ఉంది. సో అదేంటో చెప్తాను తర్వాత. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. మీరు చూసుకున్నట్లయితే కింద మల్టిపుల్ గేమ్స్ ఉంటాయన్నాను కదా, ఇక్కడ చూసుకోండి. ఫాస్ట్ పైరిటీ సాప్రే హెడ్ అండ్ టైల్ అనమాట. సో ఇదైతే కొత్తగా వచ్చింది. సో ఇక్కడ అప్డేట్ అనేది రిఫర్ అమౌంట్ అయితే పెరిగింది, సైన్ అప్ బోనస్ కూడా పెరిగింది అనమాట. తర్వాత ఇంకోటి వచ్చి ఈ హెడ్ అండ్ టైల్ అనే ఈ గేమ్ అనేది యాడ్ అయితే అయింది. సో ఇదే మీకు కొత్త అప్డేట్ అనమాట. మిగతాదంతా ఆల్రెడీ మీకు ఉన్నవే అనమాట. ఇంకా లూడో అనే ఆప్షన్ అయితే రావాల్సి ఉంది. సో ఇక్కడ కమింగ్ సూన్ అనే ఆప్షన్ ఉందన్నమాట. చాలా సార్లు అయితే ఈ అప్లికేషన్ గురించి మీరు వినే ఉంటారు. సో ట్రై చేయండి. సైన్ అప్ బోనస్ ఎక్కువ ఇచ్చాడు, 40 రూపీస్ ఇస్తున్నాడు. ముందైతే 20 రూపీస్ ఇచ్చేవాడు. ప్లస్ ఇక్కడ రిఫర్ అమౌంట్ అనేది ముందైతే 250 రూపీస్ పర్ రిఫర్ ఉండేది అనమాట. ప్రెసెంట్ ఇప్పుడైతే మీకు సో పర్ రిఫర్ వచ్చి 500 ఇచ్చాడు అనమాట. 500 మనం ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. దానికోసం ఇక్కడ ఇన్వైట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా వాలెట్లో 212 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు 500 రూపీస్ ఎలాగొస్తుంది అనేది చూసుకోవడానికి ఇక్కడ ప్రివిలేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రివిలేజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, సో ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 500 రూపీస్ ఈ విధంగా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు. సో ఈ 3 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాగొస్తుంది అంటే మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు గేమ్ ప్లే చేస్తుంటే ఈ 3 లెవెల్స్ ఆఫ్ కమిషన్ అయితే జనరేట్ అయితే అవుద్ది అనమాట. కింద ఉన్న వాళ్ళ నుండి అయితే మీకు 40% వస్తుంది. వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర నుండి 30% వస్తుంది. నెక్స్ట్ 3rd లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి మీకు 20% అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు 3 లెవెల్స్ నుండి కమిషన్ అయితే వస్తుంది అనమాట. 500 రావడానికి
2 వేస్‌లో అయితే డివైడ్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ 250 రూపీస్ అనమాట. సెకండ్ 250 రూపీస్. సో, ఫస్ట్ 250 రూపీస్ రావాలంటే మీరెవరికైతే రిఫర్ చేస్తారో సో, వాళ్ళైతే 500 రూపీస్ మనీ యాడ్ అయితే చేసుకోవాలనమాట. మనీ యాడ్ చేసుకున్న వెంటనే మీకు 250 రూపీస్ అయితే వస్తది. తర్వాత ఇంకో 250 రూపీస్ రావాలంటే ఇంకోసారి అయితే మీ కింద ఉన్న వాళ్ళు మీరెవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు సెకండ్ టైమ్ అయితే రీఛార్జ్ చేసుకున్నారనుకోండి. సో, రీఛార్జ్ చేసిన వెంటనే సెకండ్ టైమ్ కూడా 250 రూపీస్ రావడం అయితే జరిగిద్దనమాట. ఈ విధంగా మీకు 500 అయితే వస్తుంది. తర్వాత ఇంకోటేంటంటే చెక్ ఇన్ అన్నాను కదా! సో, చెక్ ఇన్ మనీ రావడానికి మీరేం చేస్తారంటే బ్యాక్‌కెళ్ళిపోండి. సో, బ్యాక్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రీచార్జ్ అనే ఆప్షన్ ఉందా? సో, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మనీ అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మినిమమ్ వచ్చి ఇక్కడ 500 ఓన్లీ. సో, 500 రూపీస్ యాడ్ చేసుకొని మీరు డైలీ అయితే చెక్ ఇన్ చేసుకోవచ్చు. సో, బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా! మీకు ఆల్రెడీ చూపించాను. సో, ఇక్కడ డైలీ మీరు లైఫ్ టైమ్ చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చనమాట. చెక్ ఇన్ అనేది ఆగదు. సో, అదైతే మీరు లైఫ్ టైమ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మనీ యాడ్ చేసుకుంటారో అప్పటి నుండి మీరు చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చనమాట. సో, గైస్ మీరు ఇక్కడ మనీ లాస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వీడియో చూడండి. అందులో అయితే చెప్పాను. సో, సైన్ అప్ అయిన వెంటనే 40 రూపీస్ వస్తది కదా! సో, ఆ అమౌంట్‌తో మీరు గేమ్ ప్లే చేయండి. సో, గేమ్ ప్లే చేసి 200, 500 ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత మనీ యాడ్ చేసుకోండి. తర్వాత రిస్క్ ఏమి ఉండదు కదా! సో, మనీ యాడ్ చేసుకున్న తర్వాత వేగరింగ్ అయితే కంప్లీట్ చేయమంటాడనమాట. ఇంటూ 1 వేగరింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న వెంటనే ఈజీగా విత్‌డ్రా అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మినిమమ్ విత్‌డ్రా ఎంతో కూడా చూపిస్తాను. సో, విత్‌డ్రా మీద క్లిక్ చేయండి. సో, విత్‌డ్రా మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో, యాడ్ చేసుకున్న మనీ అంతా మీరు విత్‌డ్రా చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఇవ్వండి. సో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి సో, ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమమ్ విత్‌డ్రా వచ్చి 530 రూపీస్ అనమాట. సో, 530 రూపీస్ విత్‌డ్రా చేస్తే మీకు 30 రూపీస్ అయితే కట్ అవుద్ది. సో, 30 రూపీస్ కట్ అయ్యి 500 రూపీస్ అయితే వస్తదనమాట. సో, 1000 నుండి పైన అయితే 3% అయితే కట్ అవుద్దనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ విత్‌డ్రా చేసిన అమౌంట్ ఉందన్నాను కదా! సో, ఎంత విత్‌డ్రా చేశాననేది మీరు చూసుకోవచ్చు. దానికోసం మీరు రికార్డ్స్ మీద క్లిక్ చేశారనుకోండి. సో, మీరు ఇక్కడ ఎన్నిసార్లు విత్‌డ్రా చేశానని చూసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ నేను విత్‌డ్రా పెట్టిన ప్రూఫ్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి అయితే 739 రూపీస్ అయితే చేశాను అనమాట. తర్వాత 827 రూపీస్, 616 రూపీస్ అయితే ఈ విధంగా నేను విత్‌డ్రా అయితే పెట్టడం జరిగిందనమాట. టోటల్‌గా ఈ అమౌంట్ కూడా నా వాలెట్‌లోకి అయితే వచ్చేసింది. గైస్ విత్‌డ్రా చేసేటప్పుడైనా మనీ అనేది యాడ్ చేసుకునేటప్పుడైనా మీరు కేర్‌ఫుల్‌గా అయితే చేయండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. సో, వాటిలో ఏదో ఒకటి మిస్టేక్ చేసినా కూడా మీకైతే ప్రాబ్లమ్ అయిద్దనమాట. సో, రీసెంట్‌గా ఈ యాప్‌లో విత్‌డ్రా చేసిన ఒక పర్సన్ అయితే నాకు పేమెంట్ ప్రూఫ్ అనేది పంపించారనమాట. సో, దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ వచ్చి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ప్లస్ ఇక్కడ టెలిగ్రామ్‌లో కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 7000 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, ఈ విధంగా నేను ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ కూడా యూజ్ చేశాను. చూసుకోవచ్చు ఇక్కడ 7400 రూపీస్ విత్‌డ్రా చేస్తే రిసీవ్ అయిన అమౌంట్ చూసుకోవచ్చు 7178 రూపీస్ అయితే రిసీవ్ అయితే అయిందనమాట. సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.